ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ నుంచి రాము ఎలిమినేట్ అయిపోయాడా అంటే అయిపోయాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ అయిపోయే ముందు ఒక షాకింగ్ బ్రేకింగ్ ట్విస్ట్ కూడా జరిగింది. అసలు ఏం జరిగిందనేది కనుక చూసినట్టయితే రాము రాథోడ్ ఓటింగ్‌లో చాలా బాగున్నాడు. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఓటింగ్‌లో లీస్ట్ ఓటింగ్ వచ్చింది సాయి శ్రీనివాస్‌కి, ఆ తర్వాత భరణి గారికి, అలాగే రాముకి ఇలాగా. అంటే కొంచెం రాముకి కూడా ఓటింగ్ తగ్గింది. కానీ భరణి గారికి, రాముకి ఆల్మోస్ట్ సేమ్ ఓటింగ్స్ వచ్చాయి. ఎవరు డేంజర్ జోన్‌లో ఉంటారనేది కూడా మనకు తెలీదు. కానీ మ్యాటర్ ఏమైందంటే రాము ఎలిమినేట్ అయిపోయాడు. ఎందుకనంటే దాదాపుగా నాగ్ సార్ వచ్చి హాఫ్ అన్ అవర్ పాటు రాముని మోటివేట్ చేయడం జరిగింది. మోటివేషన్ ఏ రేంజ్ అంటే, అసలు నువ్వు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు రాము, ఇంకా 4 వారాలే ఉన్నాయి, జస్ట్ 1 మంత్ మాత్రమే ఉంది, 1 మంత్ అంటే కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోద్ది, నువ్వు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు అసలు నువ్వు చేస్తున్నది తప్పు అంటూ చాలాసేపు మాట్లాడారు. చాలా చాలా అంటే చాలా డిస్కస్ చేశారు. అయితే మ్యాటర్ ఏమైందంటే ఫ్రైడే మనకు చూపించరు, యాక్చువల్లీ మనకు ఫ్రైడే చూపించరు లైవ్‌లో. ఎందుకంటే వాళ్ళకి డ్రెస్సింగ్స్ అవి ఉంటుండే మనకు చూపించరు అనమాట. రెస్ట్ డే వాళ్ళకి. అయితే తనూజ బ్రెయిన్ తినేసాడంట రాము. ఏమనంటే, నేను ఎలా అయినా ఎలిమినేట్ అవ్వాలి, నేను వెళ్ళిపోవాలి, ప్లీజ్ మా అమ్మ గుర్తొస్తుంది, అట్లీస్ట్ నువ్వైనా చెప్పక్క, నువ్వైనా చెప్పు, పోనీ ఎవరు చెప్తే వింటారో చెప్పు, నేను వాళ్ళ చేత చెప్పిస్తా, ఇమాన్యుల్ అన్న చెప్తే వింటాడా అంటూ చాలా ఎమోషనల్ అయిపోయాట. అసలు తనకు తాను స్టాండ్ తీసుకోవడం మానేశాడు. ఎందుకో చాలా హోమ్ సిక్ అయిపోయాడు అసలు. ఆ హోమ్ సిక్ ఏ రేంజ్‌లో ఉందంటే, తనను తాను రికవర్ చేసుకోలేని పరిస్థితిలోకెళ్ళిపోయాడు. సాధారణంగా బిగ్ బాస్‌లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం లో టైమ్స్‌లో ఫ్యామిలీ గుర్తొస్తది. అది మ్యాటర్ కాదు. కానీ రాముకి ఎలా అయిపోయిందంటే, ఒక 2 వీక్స్ నుంచి కూడా నాకు పిల్లలు గుర్తొస్తున్నారు, పిల్లలు గుర్తొస్తున్నారు అంటున్నాడు. మళ్ళీ రికవర్ అవుతున్నాడు, గేమ్ ఆడుతున్నాడు, అంతా బానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ త ఆహ్, బయట నుంచి వచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డ్స్, మాధురి గారు వెళ్ళిపోవటం వల్ల వెళ్ళిపోతున్నాడని చూసి తనెందుకో మరి ఏం ఫీల్ అయ్యాడో ఏమో తెలీదు కానీ వాళ్ళ మదర్ బాగా గుర్తొస్తున్నారంట. ఏడవడం స్టార్ట్ చేశాడంట తనూజ దగ్గర. తనూజ ఏమందంటే, "ఒక పని చెయి నువ్వు, ఒక పాట రూపంలో రాయి. రాస్తే మరి అట్‌లీస్ట్ మీ మమ్మీకి అర్థమవుతుంది నువ్వేంటి అనేది" అంటే పాట రాసాడు. అదే పాట మనకి వినిపించారు. మ్యాటర్ ఏంటి అంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నాగ్ సార్ చెప్పిన తర్వాత నాగ్ సార్ ఏమన్నారంటే, ఇవాళ కాదు అని చెప్పేసి బిగ్ బాస్ యాజమాన్యంతో చాలా సేపు మాట్లాడారంట. అంటే నేనెళ్తాను అంటున్నాడు గానీ, తర్వాత ఒక బ్రేక్ అని జెప్పేసి నాగ్ సార్ కొంచెం బ్రేక్ తీసుకున్నారు. ఈలోపు మాట్లాడడం జరిగింది. ఎవరితో? బిగ్ బాస్ యాజమాన్యంతో. యాక్చువల్లీ నాగ్ సార్ ఏమన్నారంటే, కొంచెం గ్యాప్ ఇద్దాం. సాటర్‌డే షూట్ అయిపోయిన తర్వాత సండే షూట్‌లో రాముని తీసేద్దాం అని అనుకున్నారట. ఎందుకంటే అక్కడ కంటెంటర్ అనేవాడు నేను ఆడను, నేనెళ్ళిపోతాను అన్నప్పుడు తన మానసిక వేదన మీద తన ఎటువంటి నష్టం జరగకూడదు కాబట్టి ఆ బిగ్ బాస్ వాళ్ళు అలా అరేంజ్ చేసేసుకున్నారు. అయితే ఇక తర్వాత ఏమైందంటే సాటర్‌డే ఎపిసోడ్‌లోనే ఆహ్, రాముని పంపించేశారు. ఓకే. సడెన్ ఎవిక్షన్ అన్నమాట. ఈ సీజన్ అంతా ఇలాగే ఉంది ఫ్రెండ్స్. ఆయేష బాగా ఆడుతుంది అనుకున్న అమ్మాయేమో పాపం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆ అమ్మాయి ఎళ్ళిపోయింది. శ్రీజ ఖచ్చితంగా రీ ఎంట్రీ ఇస్తది, దుమ్ము దులుపుతది అనుకున్న ఆ అమ్మాయినేమో పక్కన పెట్టేసారు. రీ ఎంట్రీ చేయించకుండానే పక్కన పెట్టేసారు. అయితే భరణి గారు వచ్చి రావడంతోనే ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఆయన ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ సీజన్ ఏంటో ఎటెళ్తుందో ఏంటో కూడా అర్థం కావట్ల. మొత్తానికి మరి సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడా అంటే, సాయి శ్రీనివాస్ విషయంలో ఇంకా పూర్తి స్థాయి షూటింగ్ జరగలేదు. ఎందుకనంటే, వీళ్ళు ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఇదైపోతారు. అంటే సాటర్‌డే ఇట్లాగా క్లాసులు పీకాలి. సండే పూట లీస్ట్ ఓటింగ్ వచ్చిన సాయి శ్రీనివాస్‌ని, నెక్స్ట్ ఓటింగ్ వచ్చిన భరణి గాని, రాము గాని ఎవరో ఒకళ్ళు నుంచోబెట్టాలి. బిగ్ బాస్ బజర్ వాడతావా అని తనూజని అడగాలి. ఇన్ని జరగాలి. కానీ ఇప్పుడు రాము ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళేమనుకున్నారంటే మళ్ళీ యాజ్ టీజ్‌గా అదే పెడదామా? ఎందుకంటే వారాలు గూడా తగ్గిపోయాయి. ఇప్పుడు 4, 5 వారాలే ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్‌లో 13 మందున్నారు. సో, టాప్ 5 టాప్ 6 ఇన్ని రకాల నడుమ సాయి శ్రీనివాస్‌నైతే ఈ వీక్ తీయకుండా నెక్స్ట్ వీక్ వరకు గ్యాప్ ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నారంట. పోనీ సాయి శ్రీనివాస్‌కి కూడా ఇంకొక అవకాశం వస్తే బావుంటుంది. ఎందుకంటే రాము ఎటు మిడ్ వీక్ ఎవిక్షన్ అయిపోయాడు కాబట్టి తనను ఉంచితే బెటర్. ఎందుకంటే ఇంక ఈ టైంలో రీ ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి సాయి శ్రీనివాస్‌ని ఉంచేయొచ్చు. రాముని ఎలిమినేట్ చేసి.